భవానీపురం బాధితులు వైఎస్ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. తమ గోడును వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక 42 ఫ్లాట్స్ బాధితులు కూడా ఈ 42 ఫ్లాట్స్ కు సంబంధించిన బాధితులు కూడా జగన్ ని కలిసి తమ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ కూడా అన్యాయంగా తమ ఇల్లును కూల్చివేశారంటూ కూడా ఆవేదన వెల్లగక్కారు. బాధితులకి అండగా ఉంటారంటూ కూడా వైఎస్ జగన్ అయితే వాళ్ళకి మాట ఇవ్వటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలోనైతే ఈ 42 ఫ్లాట్స్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళటము, వైఎస్ జగన్ ని కలవటము, తమ చేతుల్లో కూడా వినతి పత్రాలను తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇక దీని మేరకు కూడా వైఎస్ జగన్ కూడా దీని మీద స్పందించారు. ఆ పిక్చర్స్ చూశారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రింట్అవుట్స్ మీద ఉన్నటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు ఆ ఫోటోల్లో కూడా గమనించడం జరిగింది. ఇక మిమ్మల్ని ఆదుకుంటాను అంటూ కూడా వైఎస్ జగన్ అయితే బాధితుల తరపున నిలబడతాను అంటూ కూడా తాను మాట ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తాడేపల్లి కార్యాలయంలో కూడా జరిగినటువంటి ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత కొద్ది రోజుల క్రితం 45వ డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం 42 ఇళ్లను కూల్చివేసింది. అవి ఫ్లాట్లుగా ఉన్న ఇళ్లను 42 ఇళ్లను కూడా నేలమట్టం చేసింది. అయితే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అదే పెండింగ్ ఉండడమే కాకుండా ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఏదైతే ప్రభుత్వము ఆ 42 ఫ్లాట్ల జోలికి వెళ్ళొద్దు, అందుకు తగ్గట్టు సుప్రీంకోర్టు గడువు ఇవ్వడం, గడువు ఉండగానే ఏదైతే ప్రభుత్వం అత్యుత్సాహంతో ఆ 42 ఫ్లాట్స్ కూల్చివేయడం, ఆ బాధితులు రోడ్డున పడడం కూడా జరిగింది. ఎక్కడైతే ఆ ఫ్లాట్లు కూల్చారో ఆ పక్కనే ఆ ప్రాంతంలోనే వారు నివాసం ఉంటూ ఏదైతే వంట కార్యక్రమం కూడా అక్కడే చేసుకుంటున్నారు. వారు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. మమ్మల్ని ఆదుకోండి అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో కలిశారు. జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటాము, మీకు అండగా నిలబడతానంటూ ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఆ ఇళ్లకు సంబంధించి ఒకసారి మనం గమనించినప్పుడు రేణు, ఇంటి నిర్మాణ ప్లాన్ కూడా అప్రూవల్ తీసుకున్నారు. విఎంసి రెవెన్యూ విభాగం నుంచి పన్నులు కూడా వేశారు. తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలు కూడా కల్పించి ఇప్పుడు అర్ధాంతరంగా తమ ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదు అంటూ బాధితులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష నేతలు కలిశారు. అటు ఏదైతే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ఏదైతే సుజనా చౌదరి ఉన్నారో, సుజనా చౌదరి ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. ఏదైతే కరకట్ట పైన నివాసం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూడా ఇదే బాధితులు వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అయితే వారు ఆదుకోవాలని, తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ప్రభుత్వం తమపై దయ చూపాలంటూ అటు అధికార పార్టీ నేతలు కలుస్తున్నారు, ఇటు ప్రతిపక్ష నేతలు కలుస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ప్రాంతానికి వెళ్లారు. దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు లాంటి నేతలు జగన్ సూచనతో ఆ ప్రాంతం పరిశీలించారు. వారికి అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఏదైతే నేడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండడంతో బాధితులంతా వచ్చి నేరుగా 42 మంది ఫ్లాట్స్ కు సంబంధించిన వారు నేరుగా జగన్మోహన్ రెడ్డితో కలిశారు, మాట్లాడారు. వారు ప్రెస్ తో కూడా మాట్లాడారు. అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు, అదే కాకుండా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉంది. కేసు పెండింగ్ ఉండగా ఈ ఇల్లు కూల్చివేయడం ఏంటి, ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించిందంటూ వారు అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని కూడా, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళి తమకు న్యాయం చేయాలని గోడు వినియోగించుకుంటారు. రేణు, రైట్. ఇక వీరికి అంటే తమకి బాధితులకు కూడా అండగా నిలుస్తామంటూ కూడా జగన్ కూడా మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి దీని మీద తదుపరి కార్యాచరణ ఏమన్నా ఫాలో అవ్వనున్నట్లుగా మనం చూడాలా? ఇప్పటికే బాధితులు ఏదైతే ఉన్నారో వారు గతంలో కూడా గత వారంలో కూడా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్ లో కలిశారు. ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు కూడా ఆయన క్లారిటీగా ఒక విషయం చెప్పారు. మీకు వెల్లంపల్లి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అండగా ఉంటారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఏ కార్యక్రమం ఏదైనా చేయాలన్నా కూడా మీకు అండగా ఉంటాడు, సహాయకరంగా ఉంటారంటూ ఎయిర్పోర్ట్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అదే బాధితులు ఏదైతే 42 మంది ఫ్లాట్స్ కి సంబంధించిన బాధితులు ఉన్నారో వారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత వారు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ 42 మంది ఫ్లాట్స్ 45వ డివిజన్ లో ఉన్న ఈ 42 ఫ్లాట్లు కూర్చివేయడం, వారు బాధితులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎదుటనే వాళ్ళ సమస్యలు చెప్పడం, తర్వాత వాళ్ళు కంటనీరు పెట్టుకోవడం, జగన్ కూడా అందుకు చెల్లించడం, తాను సహాయం చేస్తాను, తాను అండగా ఉంటాను, మీకు భరోసా ఇస్తాను, మీరు భయపడొద్దంటూ జగన్ భరోసా నింపారు. అయితే ఇటు ఇన్ఛార్జీలకు, విజయవాడకు సంబంధించిన కీలక నాయకులకు కూడా ఆయన మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉంది, వీరికి న్యాయం చేయాలి, వీరికి న్యాయం జరిగి తీరాలంటూ జగన్ ఇన్ఛార్జీలు కూడా ఆదేశించడం. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే 42
ఫ్లాట్స్ కూడా జేసీబీలు బుల్డోజర్లు వచ్చి కూల్చడం, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూల్చడం కూడా కరెక్ట్ కాదంటే ఇటు బాధితులు అటు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికీ ఏదైతే ఈ ఎమ్మెల్యేగా ఉన్న సుజనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, న్యాయం చేస్తామన్నారు. అటు టీడీపీ నేతలు ఏదైతే ఈ 48 ఫ్లాట్ బాధితులు కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇందులో ఈ న్యాయం జరగలేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కలిశారు. జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన వెలబుచ్చున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు చెప్పారు. మరి వీరు ప్రభుత్వం అండగా నిలబడుతుందా లేదా ప్రతిపక్షం అండగా నిలబడుతుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇంకా తాడేపల్లిలోని కార్యాలయంలో కూడా వైఎస్ జగన్ కూడా 42 ఫ్లాట్స్కు సంబంధించిన వాళ్ళు కూడా కలవటం, అన్యాయంగా కూడా తమ ఫ్లాట్స్ను కూడా కూల్చేశారంటూ కూడా బాధితులు ఆవేదన వెల్లగెక్కారు. ఇంకా వైఎస్ జగన్ కూడా అండగా ఉంటారని చెప్పటం, అయితే గతంలోనే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆయా ప్రాంతాలను పరిశీలించటము, ఇక న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళు కూడా పోరాడతామని కూడా మాట ఇచ్చారు. ఇక వీళ్ళకి అండగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారంటూ కూడా మాట ఇచ్చారు. చేత 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు ఎప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కూడా తోడుగుండామని కూడా చెప్పమని చెప్పారు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తా నేను. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు తప్పకుండా. ఆయన కూడా ఒకటే చెప్పారు, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి, ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈరోజు కనీసం స్థానికంగా ఉన్న ఎంపీలు కానీ కేసీఆర్ చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది, కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి. ఎందుకంటే అతని కనసంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. అతని ప్రమేయం లేకపోతే ఇక్కడ ఎందుకు రాడు ఇప్పటివరకు కూడా? ఆయన కేసీఆర్ చిన్ని ప్రమేయం లేకపోతే ఎందుకు ఇక్కడికి రాలేదు? ఎందుకు స్పందించలేదు? మీరు వెళ్ళినప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదు? ఇది కేవలం ఈ కుట్ర. ఇది 100 కోట్ల స్థలం చేస్తుంది. ఈ స్థలాన్ని దోచేయాలి, ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పని ఇదంతా ఈ నాయకులు చేస్తున్న, అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది. తప్పకుండా ఈ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాం. 100 రూపాయలు ఏదైతే వీళ్ళు కంటెంప్ట్ మూవ్ చేస్తున్నారు, తప్పకుండా సుప్రీంకోర్టులో ఏమొస్తుందో మేము అంతా కూడా ఆలోచన చేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో వీళ్ళకి మంచి చేసే విధంగా మేలు చేసే విధంగా మేము అందరం కృషి చేస్తామని మేము అందరం కూడా తెలియపరచుకుంటున్నాం.